చూడు తీయడానికి ఏమైనా అవుద్దా? ఏమో వారిది కాలిపోద్దేమో. ఏ విధంగా ఉప్పు కారంతో ఈ లెమన్ రాసుకుంటూ తింటే ఉంటది చూడండి, మామూలు రుచి కాదు, చాలా బాగుంటది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనం పూర్తి అయితే కోరుకుంటున్నాము. ఈ రోజు మా చేను కాడ అయితే వచ్చామన్నమాట. జొన్న కాడ అయితే తీసుకుందాం అనేసి. ఆ జొన్న కాడ అయితే ఇప్పుడు తీసుకుందాం మనము. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఇది మా పసుల పాక అనమాట. ఇక్కడైతే మేము కట్టుకున్నాము. ఈ పసుల పాక వెనకాల అయితే మా జొన్న చేను అయితే ఉంది. మీకు అయితే చూపిస్తాం రండి. ఇక్కడ గుమ్మడి పాతులు, జొట్ట పిక్కలు ఇవంతా కూడా వేస్తున్నాము. చూస్తారు కదా, ఇవంతా కూడా గుమ్మడి పాతులు వేస్తున్నారు. ఇదిగో ఇక్కడ అయితే ఒక పెద్ద గుమ్మడికాయ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదిగో పండిపోద్ది, ఇంకా ఇదిగో పెద్దది ఉంది. ఇది నరేసు బామర్ది చూడు, ఇది ముదిరింది. ఏది ఇది ముదిరింది బారది. నరేసు ఒకసారి తొక్క చూడు, తొక్క బారది. ముదిరింది లేదు చూద్దాం. పురుగుంది బారది. ఇక్కడ అమ్మ పురుగులు తినేస్తున్నారు. పురుగులు తినేస్తుంది ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఇక్కడైతే పురుగు అయితే ఉంది. ఇదిగో మనం చాలా జాగ్రత్త చూసుకోవాలన్నమాట. పురుగులు అయితే ఉన్నాయి. నరేసు బామర్ది ఉన్నాయి అక్కడ. ఉన్నాయి బారది. కొద్దిగా పెద్దగా ఇరుపు నరేసు. చూడండి, ఇదిగో కంకులు అయితే పెద్దగా ఇరుకుతున్నాను. ఇది కూడా ఇరిపేద్దాం. తీసుకో, ఇదిగో అయితే తీసుకురా. చాలా చిన్నది ఉంది. ఇదిగో మనము ఎక్కువ కదవకూడదు, కుళ్ళిపోతాయి చిన్నవి. ఇక్కడ కూడా ఒకటి ఉంది గణేష్ పింజ. మనం ఎక్కువ కదవకూడదు దీనికి. అయితే ఇది పాడైపోద్ది అనమాట. దానికి ఉంచేద్దాం అలాగే. మనమైతే ఇప్పుడు జొన్నకాయలు అయితే తీసుకున్నాం. ఏదిరా? అవును రే, జొన్నకాయలు మొత్తం ఎలకలు తినేసారు. ఇదిగో ఎక్కడ బాగుంది. ఇదిగో చూపించు గణేష్. రే అవి అంతా తినేసారు. ఇదిగో మొత్తం తినేసాయా? ఇగో చూపించు. ఇగో చూడండి, ఇగో ఎలకలు అయితే తినేసాయి. ఇటు అంతా కూడా తినేస్తున్నాయి. ఇదిగో చూడండి. ఇగో సరిపోద్దా జొన్నకాయలు? ఇంకో 2 ఇరుపుదాం వారి. చాలా బాగుంది ఇది గుమ్మడి పింజ. మనకి ఇలాంటి పింజలు అయితే బాగుంటది కూరకి, చాలా బాగుంది. ఇరిపోయారా నరేష్ మీరు? ఇరిపేసాం బారది. సరిపోద్దా? మనకైతే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సరిపోద్ది అంటున్నారు నరేష్ వాళ్ళు. రండి వెళ్దాం ఇప్పుడు. వర్షం కూడా పడేలాగా ఉండండి. అవునరా, వర్షం పడుతుందేట. అవును బారది. ఏదో చినుకులు పడుతున్నాయి. చినుకులు అయితే పడుతున్నాయి. పదండి త్వరగా వెళ్ళిపోదాము, వర్షం పడిపోతుంది ఇంకా. ఫ్రెండ్స్ ఇదిగో మేము తీసుకున్న జొన్నకాయలు. ఇదిగో సంచికాడ కూడా ఉన్నాయి. ఇదిగో మేము నిన్న తీసుకున్నాము. సోలంతా ఇది తినేస్తున్నాయి నరేష్. అవి మొన్న ఆవులు తినేసి అంటుంటారు బారది. తర్వాత మనకు పువ్వులు అయితే చూపించు మనం ఫాలోవర్స్ కి. ఇది ఏదో కూర నరేష్. ఇది కూర తింటాం కదరా. అదే గుర్రం కూర. గుర్రం కూర. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, లేతగా ఉన్నప్పుడు అయితే మేము ఎక్కువ తింటాం అనమాట. ఇది ముదిరిపోయింది, దాని వల్ల ఈ విధంగా అయితే పువ్వు అయితే పూస్తుంది. లేత అయితే కూరకు చాలా బాగుంటుంది. తెలంగాణలోని బతుకమ్మ పండగకి ఈ పూలు అయితే యూజ్ చేస్తారు బారది. చూడండి ఫ్రెండ్స్, బతుకమ్మ పండుగలోని తెలంగాణ డిస్టిక్ లో అయితే మొత్తం ఇవి అలంకరించుకుంటారు అనమాట. మేము తీసుకొచ్చిన జొన్నకాయలు అయితే ఇదిగో ఒలుస్తున్నాము. ఈ విధంగా అయితే ఒలుస్తున్నాం మేము. గింజలు అయితే బాగున్నాయి నరేష్. ఇదిగో పెద్ద పెద్ద గింజలు ఉన్నాయిరా, మంచిగా ఉన్నాయి బారది. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో గింజలు అయితే బాగున్నాయి. పెద్ద పెద్ద గింజలు అయితే ఉన్నాయి, బాగున్నాయి. చూడు, బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగో మేము తెచ్చుకున్న జొన్నకాయలు ఇన్ని అవుతాయి నరేష్. బామర్ది ఎన్ని తీసుకొచ్చాము లెక్కెట్టు ఒకసారి పెట్టేస్తాను నేను. చూడు ఎన్ని. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 తెచ్చాము. 17 తీసుకొచ్చాం ఫ్రెండ్స్. సరిపోద్ది కదా మాకు? సరిపోద్ది బారది. ఫ్రెండ్స్ ఈ జొన్నకాయలు అయితే ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాము. ఈ పాత్రలు అయితే ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. రండి బారది. పెట్టు. ఎలా పెట్టాలి? అలా పెట్టి. ఎలా పెట్టాలా? అలా పెట్టు. ఎట్లా పారిపోతున్నాయి? పారిపోతుంది బారది. ఓకే ఓకే, సరిపోద్ది కదా? సరిపోద్ది బారది. ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే మనము దానికి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసుకుందాము. ఇదిగో ఇప్పుడైతే మనం వాటర్ అయితే పోసుకుంటున్నాము. మనకి సరిపోయేంత వాటర్, ఉడకడానికి అయ్యేంత వాటర్ అయితే పోసుకుందాము.
మనం అయితే ఇప్పుడు మూత వేసేసుకొని పొయ్యిలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కంకులు ఉడకాలంటే 30-40 నిమిషాలు పడుతుంది అనమాట. మన వాళ్ళు అయితే అగ్గి అయితే పెడుతున్నారు. నరేష్ బారది ఉడికే అంటావా? ఉడికేం బారది, చూద్దామా? చూడు ఒకసారి మూతకి. చూడు తీయడానికి ఏమైనా అవుద్దా? ఏమో బారది, కాలిపోద్దేమో. తీద్దామే, తీసి నీ చేతులు పెడతాను. తీసి చూడు. ఇది ఉందా? నువ్వు మళ్ళీ నా చేతి పెడతా. చాలా వేడి ఉంది బారది. ఉడికిపోయినారు సార్. ఉడికిపోయినారు సార్. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దించేసుకుందాం పక్కన. కదా అది నాకు. ఓకే, ఇదిగో ఏ విధంగా ఉప్పు కారంతో ఈ లెమన్ రాసుకుంటూ తింటే ఉంటది చూడండి, మామూలు రుచి కాదు, చాలా బాగుంటది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇంకా చెప్పే అవసరం లేదు, చాలా బాగుంది. అబ్బా ఇంకొకటి తింటే ఇంకా ఒకటి తినాలనిపిస్తుంటది. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. తిని ఒకసారి. బాగుంది లీటరా తినంటారా బాబు. నేను ఇప్పుడు తింటాను ఫ్రెండ్స్, తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది చూడండి. ఇదిగో కారం కారం తీయ తీయగా చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇలాంటి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కారం కారంగా మంచి తీయ తీయగా. ఇదైతే లెమన్ వేసాం కదా, కొద్దిగా పుల్ల పుల్లగా చాలా బాగుంది. మా వీడియో ఏదైతే కనిపిస్తుందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తలు చూస్తే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.